అలాగే ఇంకొక విషయం, 3 రోజులుగా కృష్ణలంకలో సాయి అనే అబ్బాయి లాకప్ డెత్ అయ్యిందని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. లాకప్ డెత్ అయ్యిందా లేదా అనేది నాకు తెలియదు, అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి ఇప్పటివరకు అవన్నీ అపోహలుగానే ఉన్నాయి కాబట్టి అపోహలు నిజమని తెలిస్తే తప్పితే దాన్ని మేము కూడా రూఢి చేయలేము. అయినప్పటికీ కూడా దాని మీద ఒక కమిటీని వేసింది, ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని దాని మీద వేశారు. అలాగే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సీఏ ఉన్నాడో అతను సస్పెండ్ కూడా చేశారు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ప్రశ్నించండి, తప్పులేదు. కాపు యువకుడు లాకప్ డెత్ ఏంటి అంటే, కాపు యువకుడు లాకప్ డెత్ జరిగితేనే మీరందరూ బయటకు వచ్చి జరిగింది తప్పు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారా? మిగతా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలు ఇంకెవరు జరిగినా సరే, లేదా ఇంకొక ఓసీలు అదర్ కులాలు జరిగితే మాత్రం అది యాక్సెప్టెడా? ఓన్లీ కాపు కుర్రోడు అని పెడితే మాత్రం మీ కాపుల కోసమే పనిచేస్తారా మాట్లాడే వాళ్ళంతా కూడా? ఏంది దౌర్భాగ్యం, ఏంది కులజాడ్యం? పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ కాపు కులం కోసమే ఉప ముఖ్యమంత్రిగా పనిచేయాలా? కాపు కులం కోసమే పార్టీ పెట్టారా? అంటే మేము మిగతా కులాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు, మా కులాల నుంచి ఎవరు లేరు కాబట్టి మాకు న్యాయం జరగదా ఈ రాష్ట్రంలో?